గల్ఫ్లో భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పైన చాలా భయంకరంగా దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్గా ఉండిపోతున్నాయి. బహ్రెయిన్ పైన 10 చోట్ల ఈరోజు తెల్లవారుజాము నుంచి భారీ మిసైల్స్తో విరిపించబడింది ఇరాన్. దీంతో అక్కడ నుండి అమెరికా స్థావరాలనే టార్గెట్ చేస్తూ ఇరాన్ మిసైల్ వర్షం కురిపించింది. ఈ స్థావరాల్లో 10 చోట్ల భారీగా మంటలెగిసిపడ్డాయి. పలు మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం, అంటే తిప్పికొట్టే ప్రయత్నం బహ్రెయిన్ వైపు నుంచి జరిగినా ఏమాత్రం సఫలీకృతం కాలేదు. 10 చోట్ల ఈ మిసైల్ వర్షం కురిసింది. మాల్స్, హోటల్స్లో పెద్ద మొత్తంలో ఈ దాడి తాలూకా ఆందోళన రేకెత్తించడంతో వాటిని మూసివేయాల్సిందిగా బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి కీలకమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ఇంకా ఈ ప్రతీకార దాడులు కొనసాగిస్తూనే ఉంది. దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, సౌదీల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు అంధకారంలోకి నెట్టవేయబడ్డాయి. అమెరికాకి సపోర్ట్ చేసేటువంటి గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ టార్గెట్ రేంజ్లో ఉన్నాయి. సో మనం ఒక ట్వీట్ చూస్తున్నాం. సయ్యద్ అబ్బాస్ అగాచి, Israel has hit 2 of Iran's largest steel factories, a power plant and civilian nuclear sites among the other infrastructure. Israel claims it acted in coordination with the US. Syed Abbas Agharchi, to Iranian defense minister, attack contradicts POTU's extended deadline for diplomacy. Iran will exact heavy price for Israel claims. So Iran ki సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ అబ్బాస్ అగార్చి అండ్ ట్వీట్ ఏంటంటే, ఇజ్రాయెల్ ఇరాన్ స్టీల్ ఫ్యాక్టరీస్ పైన 2 చోట్ల పవర్ ప్లాంట్స్ పైన దాడులు చేసింది. సివిలియన్ న్యూక్లియర్ సైట్స్ పైన కూడా దాడి చేసింది. చాలా పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం అయిపోయింది. ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే, ఇది మేము ముమ్మాటికి యుఎస్ యొక్క సహకారంతో దాడి చేస్తామని ఇజ్రాయెల్ చెప్తోంది. సో POTU's extended deadline for diplomacy. సో అటాక్ కాంట్రడిక్ట్స్ POTU's extended deadline for diplomacy. అంటే చర్చల నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయని చెప్తూనే ఈ ఫేక్ చర్చలు అనేటువంటి మాటలను తీసుకొస్తూనే మరోవైపు దాడి చేస్తుంది అని చెప్పి అగార్చి అంటున్నారు. ఇరాన్ విల్ ఎగ్జాక్ట్ హెవీ ప్రైస్ ఫర్ ఇజ్రాయలీ క్లైమ్స్. సో వాళ్ళు చేసిన ప్రతీకార దాడిలో, వాళ్ళు చేసే దాడిలో భాగంగా ప్రతీకార దాడి, ఎగ్జాక్ట్ హెవీ ప్రైస్, ఎగ్జాక్ట్ అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటాం అనేది ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అబ్బాస్ అగార్చి చెప్తున్నమాట. సో యాజ్ ఆఫ్ నో బహ్రెయిన్లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. సో బహ్రెయిన్ వైపు నుంచే కాదు, యెమెన్ నుంచి కూడా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేస్తోంది. యెమెన్ హౌతీలు, అటు ఇరానియన్స్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి గతంలో ఆయన ఎక్కువగా వారికి ఆర్థిక సహాయం చేయడం, వారికి అన్ని రకాలుగా వనరులు సమకూర్చడంలో హౌతీలు మొత్తం కూడా ఇరాన్కి సపోర్ట్గా మారిపోయారు. సో యెమెన్ నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్పై దాడి జరుగుతోంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇరాన్ దగ్గర నుంచే కాదు, గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఇరాన్కి స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల నుంచే ఇప్పుడు ఇజ్రాయెల్ని ఎక్కుపెట్టి దాడి చేస్తోంది ఇరాన్. సో ప్రజెంట్ బహ్రెయిన్ పై కూడా దాడి చేసింది. చాలా చిన్న దేశం బహ్రెయిన్ అనేది, చాలా చిన్న దేశం. ఆ దేశంలో 10 చోట్ల మిసైళ్ల వర్షం కురిసింది. ఈ 10 చోట్ల కురిసిన మిసైళ్ల వర్షాన్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం కొంత అటు బహ్రెయిన్ వైపు నుంచి చేసినా ఏమాత్రం కూడా అది సరిపోలేదు. చాలా భయంకరమైన దాడులతో తెల్లవారుజాము నుంచి రెచ్చిపోతున్నటువంటి ఇరాన్ కట్టుదిట్టమైనటువంటి భద్రతా మధ్యలోనే ఈ దాడులు చేస్తోంది. చాలా పర్ఫెక్ట్ ప్రిసైజ్ టార్గెట్స్ ద్వారా అమెరికా స్థావరాలపైన, బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన ఇప్పుడు ఇరాన్ ఈ దాడిని కొనసాగిస్తోంది. సో ఈ దాడిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నామని చెప్పి అటు బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక స్టేట్మెంట్ని పాస్ చేసింది. సో ఫ్రెష్ ఇరానియన్ స్ట్రైక్ ఇన్ బహ్రెయిన్ టుడే. A missile hit a facility in Bahrain causing a fire which has been brought under the control by ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడ వచ్చినటువంటి మంటల్ని అదుపులోకి తెచ్చాయన్నట్టుగా అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెప్తోంది. ఎయిర్ రైడ్ సైరన్స్ని మోగించారు. సో సైరన్లు మోగడంతో అక్కడున్న పరిస్థితిని అంచనా వేశామన్నట్టుగా, అక్కడున్న పరిస్థితి మొత్తాన్ని కంట్రోల్ తీసుకొచ్చామన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెప్తోంది. సో దిస్ ఇస్ ప్రెజెంట్, ఇది ఒక మొదటి దాడి ఏం కాదు బహ్రెయిన్ పైన. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అటాక్ ఆఫ్ ఇరాన్ ఆన్ బహ్రెయిన్. సో బహ్రెయిన్ పై జరిగినటువంటి ఫస్ట్ దాడో లేకుంటే చివరి దాడో కాదు, గత కొన్ని రోజులుగా ఈ దాడి జరుగుతూనే ఉంది. యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ దాడి జరుగుతూనే ఉంది. సో ఈ దాడి జరుగుతున్న క్రమంలో యాజ్ ఆఫ్ నౌ బహ్రెయిన్ చాలా తీవ్రంగా నష్టపోయింది. సో బహ్రెయిన్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. చాలా చిన్న దేశం పెద్ద మొత్తంలో అటాక్ ఎదుర్కొంటోంది. సో ఇరాన్ కేవలం బహ్రెయిన్ పైనే కాదు, గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి సౌదీ, యుఏఈ అండ్ దుబాయ్, హెవెన్ సిటీ లాంటి దుబాయ్ పైన కూడా ఈ దాడి కొనసాగిస్తోంది. సో బాలిస్టిక్ మిసైళ్లతో
బాలిస్టిక్ మిసైళ్లతో వరుసగా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో బై ద టైం ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ దాడి ఓవరాల్గా బహ్రెయిన్లో ఎంత తీవ్రమైన నష్టం వాటిని చెప్పి ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే చాలా చిన్న దేశం, ఎక్కువగా అటాక్స్ ఎదుర్కొంటోంది, డ్రోన్స్ పడుతూ ఉన్నాయి, చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సో అక్కడ జరిగినటువంటి దాడుల ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తీసుకొచ్చినట్టుగానే సైరన్లు మోగించడం, మాల్స్ని క్లోజ్ చేయడం, హాస్పిటల్స్ని క్లోజ్ చేయడం, స్కూల్స్ అండ్ కాలేజెస్ని క్లోజ్ చేయడం, అంతా కూడా ఒక యుద్ధం సమయంలో ఎటువంటి ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ బహ్రెయిన్లో కనబడుతున్నాయి. సో ఇప్పటివరకు మనామా, బహ్రెయిన్ క్యాపిటల్ సిటీ మనామా ప్రాంతంలో రెసిడెన్షియల్ టవర్స్ పైన, హోటల్స్ పైన అటాక్ చేసింది ఇరాన్. జుఫైర్ అనేది ఇది యుఎస్ నావీ పోర్ట్, అది సో యుఎస్ సైనిక స్థావరం అది. ఆ సైనిక స్థావరం పైన, జుఫైర్ పైన కూడా ఇరాన్ అటాక్ చేసింది. తర్వాత మొహారక్ గవర్నెట్ అనేది ఇది ఫ్యూయల్ డిపోట్ ఇది. అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేటువంటి ఫ్యూయల్ డిపోట్, అక్కడ కూడా అటాక్ జరిగింది. దీని కారణంగా ఎయిర్పోర్ట్ కూడా పాక్షికంగా ధ్వంసమైంది. సో మినా సల్మాన్ పోర్ట్, ఇది ఒక ఆయిల్ ట్యాంకర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్, అది కూడా ధ్వంసమైపోయింది. మినా సల్మాన్ పోర్ట్తో పాటుగా సిట్రా బాప్కో రిఫైనరీ జోన్, ఈ బాప్కో రిఫైనరీ జోన్ అనేది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఒక కీలకమైన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిఫైనరీ ఎనర్జీ ఫెసిలిటీ, అది ఆయిల్ అండ్ ఎనర్జీ ఫెసిలిటీ, అది కూడా ఇరాన్ అటాక్లో కొంత ధ్వంసం అయిపోయింది. తర్వాత మా అమీర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఫ్యాక్టరీస్ అండ్ వేర్ హౌసెస్ ఉన్నాయి, అక్కడ కూడా దాడి జరిగింది. సో ఈ లొకేషన్స్లో యుఎస్ నావల్ బేస్ పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, రిఫైనరీ స్టేషన్స్ ఉన్నాయి, డిస్టిలేషన్స్ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత రెసిడెన్షియల్ టవర్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు జరిగిన ఓవరాల్ దాడిలో కేవలం బహ్రెయిన్ దేశం మాత్రమే 650 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోల్పోయింది. ఆ తర్వాత 2000 పైచిలుకు కోట్ల ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కారణంగా ఫైనాన్షియల్ లాస్ ఏర్పడింది. అంటే ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్, ఫెసిలిటీస్ అన్నీ కలగలిపితే 4200 కోట్ల రూపాయల తీవ్రమైన నష్టం వాటిల్లింది బహ్రెయిన్ దేశంలో అన్నట్టుగా అఫీషియల్ డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. సో టోటల్ 2026 వార్లో సుమారుగా 8000 కోట్ల రూపాయల ఆయిల్ అండ్ రిఫైనరీ డ్యామేజ్, మిలిటరీ ఎయిర్ బేస్ సంబంధించి 3000 కోట్లు, సివిలియన్కి సంబంధించి 1500 నుంచి 3000 కోట్లు, పోర్ట్స్ అండ్ షిప్పింగ్ సంబంధించి 5000 కోట్లు. అంటే ఇవన్నీ అంచనా వేస్తే మొత్తం కలిపితే 30,000 నుంచి 50,000 కోట్ల రూపాయల నష్టం వాటినట్టు తెలుస్తోంది. సో లాస్ట్ 1.5 అవర్ నుంచి, అంటే నేను చెప్పేటువంటి ఈ వార్త నుంచి లాస్ట్ 1.5 అవర్ నుంచి మిసైల్ వర్షం కురిసింది. బహ్రెయిన్ డిఫెన్స్ అలర్ట్ అయిపోయింది, సైరన్స్ యాక్టివేట్ చేసింది, ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో ఫెసిలిటీస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలు మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ చేసేట్టుగా ప్రయత్నం చేసినట్టుగా ట్వీట్ కూడా ఉంది. సో ఒకసారి నా కొలీగ్ కళ్యాణ్ జాన్ అవుతారు నాతో పాటుగా. బహ్రెయిన్లో ఇంతటి స్థాయి నష్టం, బహ్రెయిన్ అనేది చాలా చిన్న దేశం, ఇంతటి స్థాయి నష్టం జరుగుతుంది అని ఎవరు ఊహించలేదు. ఈజీ టార్గెట్ అయిపోయింది ఇరాన్కి బహ్రెయిన్ అనేది. కళ్యాణ్, బహ్రెయిన్ పైన వరుస అటాకులు జరుగుతూ ఉన్నాయి. 30,000 నుంచి 50,000 కోట్ల రూపాయల నష్టం కేవలం ఒక చిన్న దేశమైనా చాలా తీవ్రంగా నష్టపోయింది. సో ఈ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ లాస్తో పాటుగా ఇప్పుడు ఇంకా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి, ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. సో ఈ అటాక్ ఎలా చూడాలి? ఇంకా ఇరాన్ ఏ స్థావరాలపై అటాక్ చేసే అవకాశం ఉంది? రైట్ మనోజ్, మనం చూస్తే ఇటు బహ్రెయిన్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇరాన్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి చేసిన రీసెంట్ ఆపరేషనల్ వేవ్స్, అంటే మిసైల్ అటాక్స్ ఏవైతే జరిగినాయో అవన్నీ ఇటు బహ్రెయిన్నే ప్రైమరీగా ఫోకస్ చేస్తున్నాయి. అలాగే గల్ఫ్ కంట్రీస్ని కూడా ఫోకస్ చేస్తున్నాయి. ఒక రకంగా ఇటు బహ్రెయిన్కి సంబంధించి ఒకసారి డీటెయిల్ చెప్పే ప్రయత్నం చేస్తా. అమెరికాకి సంబంధించిన ఫిఫ్త్ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ మనామా అనే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో అమెరికాకు సంబంధించిన 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ అది. ఆ హెడ్ క్వార్టర్స్లోని ఆ నావల్ బేస్ని, అలాగే జుఫైర్, మీరు చెప్పినట్టు జుఫైర్ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ జుఫైర్ డిస్టిక్లో ఇటు ఇరానియన్ డ్రోన్స్ అలాగే మిసైల్స్తోని మొత్తానికైతే స్ట్రైక్స్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇటు దట్టమైన పొగ ఎగిసి పడుతున్న విజువల్స్ అన్ని కూడా అక్కడవే. అలాగే షేక్ ఇసా ఎయిర్ బేస్, ఇటు అమెరికా అలాగే బహ్రెయిన్కి సంబంధించిన జాయింట్ ఎయిర్ బేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ MQ-9 అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్ అన్నమాట. ఆ డ్రోన్స్ కి సంబంధించిన హ్యాంగర్స్, అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, అలాగే అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ లాజిస్టిక్స్ కి సంబంధించిన హబ్స్, అలాగే మ్యూనిషన్స్, ఇవన్నీ కూడా అమెరికా అలాగే బహ్రెయిన్ జాయింట్ ఆపరేషన్ ఒకటి. ఇంకొకటేమో అమెరికా
ఫిఫ్త్ ఫ్లీట్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్, వీటినే ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఇరాన్ మిసైల్స్ ని స్ట్రైక్ చేసింది. ఇరాన్ మీద చేసిన దాడికి ఒక పక్కన పీస్ కావాలి, పీస్ డీల్ కావాలి, సీజ్ ఫైర్ కావాలి, ఒక 10 days సీజ్ ఫైర్ అంటూ అమెరికా ఒక మాటలు చెప్తూనే వస్తుంది, ప్యారలల్ గా స్ట్రైక్స్ చేస్తుంది. దానికి రెస్పాన్స్ ఇస్తూ ఇటు ఇరాన్ ఈ స్ట్రైక్స్ ని చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు మొహరక్ ఐలాండ్ అలాగే ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ డ్రోన్స్ తోని అటాక్ చేసింది. ఆ డ్రోన్స్ తోని ఒక మేజర్ ఫెసిలిటీ దట్టమైన మంటలలో మొత్తానికైతే అది ప్రస్తుతానికి ఆ మంటలతో నిండిపోయినట్టు ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మరో పక్కన ఇటు మొహరక్ ఐలాండ్ ఏదైతే ఉందో అది బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. సో అక్కడ జెట్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఇవన్నీ అంటే ఫ్లైట్స్ లో యూజ్ చేసే ఫ్యూయల్ కి సంబంధించిన ట్యాంక్స్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో అక్కడనే అటాక్ చేసింది. దాంతోపాటు ఈ డ్రోన్స్ ని అలాగే ఈ మిసైల్స్ ని వీటికి సంబంధించి వీటిని బెహ్రెయిన్ లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ న్యూట్రలైజ్ చేసే క్రమంలో ఆ డ్రోన్స్ కి సంబంధించిన విడిభాగాలు, ఆ మిసైల్స్ ని డ్రోన్స్ కి సంబంధించిన విడిభాగాలు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పైన పడ్డాయి. ఇరా వ్యూస్ టవర్ అనే ఆ విజువల్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో కనిపించే ఆ బిల్డింగే ఇరా వ్యూస్ టవర్. అలాగే కొన్ని హాస్పిటాలిటీకి సంబంధించిన సెంటర్స్, క్రౌన్ ప్లాజా, మనామాలో ఉన్న క్రౌన్ ప్లాజా, ఇలాంటి ప్లేసెస్ లో ప్రస్తుతానికి దాడులు జరిగినట్టు తెలుస్తుంది. మరో పక్కన బెహ్రెయిన్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి సంబంధించిన డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ పైన కూడా ఈ శకలాలు పడ్డట్టు తెలుస్తుంది. మల్టిపుల్ ఫిజికల్ డిస్రప్షన్స్ అండ్ పవర్ అవుటేజెస్. మొత్తానికైతే పవర్ ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి సంబంధించిన డేటా సెంటర్స్ కి ప్రస్తుతానికి పవర్ లేని సిచ్యువేషన్. దానివల్ల ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆ కంపెనీ కూడా ఆ క్లయింట్స్ కి సంబంధించిన వర్క్ లోడ్స్ ని మిగతా అంటే ప్రపంచంలో ఉన్న మిగతా డేటా సెంటర్స్ కి షిఫ్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఒక రకంగా బెహ్రెయిన్ లో పవర్ కట్స్ కొంత ఎదుర్కొంటున్నారు అక్కడ. మరో పక్కన బెహ్రెయిన్ డిఫెన్స్ అలాగే సివిల్ రెస్పాన్స్ ఏమంటుందంటే బెహ్రెయిన్ చాలా క్లియర్ గా ఎస్కలేషన్ ఎక్కువ ఈ మధ్య ఇరాన్ బెహ్రెయిన్ ని ఎక్కువ ఫోకస్ చేస్తుంది అంటూ, అలాగే బెహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్సెస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. 154 బెలిస్టిక్ మిసైల్స్ ని ఇరాన్ పంపించిందంట. 154 బెలిస్టిక్ మిసైల్స్ అలాగే 350 డ్రోన్స్ తోని ఇరాన్ ని అటాక్ ఇటు బెహ్రెయిన్ ని ఇరాన్ అటాక్ చేసింది. వాటన్నిటిని ఎదుర్కొనే ప్రయత్నం బెహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసినట్టు తెలుస్తుంది. మరోపక్కన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మీరు చెప్పినట్టు హ్యాస్ రిపీటెడ్లీ యాక్టివేటెడ్ ఎయిర్ రేడ్ సైరన్స్. సో కంటిన్యూస్ గా మిసైల్స్ వస్తున్నాయి అంటూ ఇటు సైరన్స్ ని మోగించి రెసిడెంట్స్ అందరినీ ఇంటి పట్టే ఉండేలాగా, ఇండోర్స్ లో ఉండేలాగా, అలాగే మిలిటరీ ఆపరేషన్స్ ని కొనసాగించేలాగా ప్రజలు ఎవరైతే ఉన్నారో సివిలియన్స్ వాళ్ళందరూ కూడా ఇటు సేఫ్ జోన్స్ లో షెల్టర్ తీసుకోవాలంటూ ఎప్పటికప్పుడు ఎయిర్ రైడ్ సైరన్స్ ని మోగించారు. మరో పక్కన ఒక్కసారి మనం చూస్తే కనుక బెహ్రెయిన్ తో పాటు ఇటు గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా ఒక్కసారిగా 10 డిఫరెంట్ లొకేషన్స్ అని చెప్పుకోవచ్చు, 10 డిఫరెంట్ లొకేషన్స్ గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించి వాటన్నిటిని కూడా ప్రస్తుతానికి ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అమెరికా ఏదైతే ఒక సీజ్ ఫైర్ కోసం 10 రోజుల వ్యవధి కావాలి, 5 రోజుల వ్యవధి కావాలి అంటూ చెప్పిన మాటలని పక్కన పెట్టి ఇరాన్ మీద చేస్తున్న దాడులకి ప్రతీకార దాడులే ఇవి అంటూ కూడా ఇటు ఫారెన్ మినిస్టర్, ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగాచి ఆయన చెప్పుకొచ్చాడు, ఇజ్రాయెల్ హ్యాస్ హిట్ 2 ఆఫ్ ఇరాన్స్ లార్జెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీస్, ఏ పవర్ ప్లాంట్, ఏ సివిలియన్ న్యూక్లియర్ సైట్. సో మొత్తం మీద ఇరాన్ లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీస్, ఒక పవర్ ప్లాంట్, వీటన్నిటిని టార్గెట్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేసిన దానికి మేము రియాక్ట్ అవుతున్నాము. అటాక్ కోఆర్డినేట్స్ POTUS extended deadline for diplomacy. Iran will exact హెవీ ప్రైస్ ఫర్ ఇజ్రాయలీ క్రైమ్స్. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ క్రైమ్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఎగ్జాక్ట్ లెవెల్లోనే మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతామంటూ కూడా ఇటు అబ్బాస్ అరగాచి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక పక్కన JD వ్యాన్స్ నెతన్యాహుకి చాలా క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ల్యాండ్ అటాక్ చేసి ఇరాన్ని గెలవలేని పరిస్థితి. ఇటు గతంలో ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇరాక్లో 2001, 2003 ఇరాక్లో ఏదైతే యుద్ధాల్లో అమెరికా నష్టపోయిందో అలాంటి నష్టం మాకు అవసరం లేదు, వద్దు. మేమేదైతే ఇనిషియల్గా ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలాగే టాప్ లెవెల్లో ఉన్న లీడర్స్ అందరినీ మేము తొలగించాలనుకున్నాం. ఆ మిషన్ మాది అయిపోయింది. ఇప్పుడు ఇరాన్తో పీస్ డీల్కి వెళ్ళాలనుకుంటూ ఇటు అమెరికా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ నెతన్యాహు మాత్రం ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన నెతన్యాహు మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. గతంలో ఇటు ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్న ఆయిల్ రిఫైనరీస్ ని టార్గెట్ చేయొద్దంటూ అమెరికా చెప్పినా కూడా నెతన్యాహు వినకుండా వాటిని టార్గెట్ చేయడం, వాటిపైన మిసైల్స్ ని వదలడం, వాటన్నిటికీ ఇప్పుడు ఇరాన్ రెస్పాండ్ అవుతూ గల్ఫ్ దేశాలకి నీరు ప్రస్తుతానికి కరెంటు లేకుండా చేసింది. రానున్న కొన్ని రోజుల్లోనే డీసాలినేషన్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. అలాగే అమెరికాకు సంబంధించిన ఏవైతే ఐటీ కంపెనీస్, గల్ఫ్ దేశాల్లో ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎన్విడియా కావచ్చు, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, ఇలాంటి కంపెనీస్ లిస్ట్
వాటి కోఆర్డినేట్స్, ఆ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి లిస్ట్ అంతా కూడా ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర ఆ లిస్ట్ అంతా ఉంది. ఏ నిమిషమైనా వాటిని కూడా నెక్స్ట్ టార్గెట్ చేసే అవకాశం ఉంది అనొచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తంగా బహ్రెయిన్ పైన 10 చోట్ల చాలా భయంకరమైనటువంటి దాడులు చేసింది ఇరాన్. ఆ 10 చోట్ల భారీగా మంటలు ఎగిసిపడడంతో మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, బహ్రెయిన్కి సంబంధించినటువంటి ఇంటీరియర్ మినిస్ట్రీ కీలకమైన స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది. ఇటు ఇరాన్ పైన ఇజ్రాయెల్ కూడా చాలా భయంకరంగా దాడులు చేస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ కొట్టిందన్నట్టుగా అటు సయ్యద్ అబ్బాస్ అగార్చి ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ కూడా ఒక కీలకమైన స్టేట్మెంట్ పాస్ చేశారు. యెమెన్ నుంచి ఇజ్రాయెల్ పైన ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తోంది. ఈ అటాకింగ్ మోడ్ ఇంకా కొనసాగుతోంది. చాలా భయంకరమైనటువంటి విధంగా గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఫైనాన్షియల్గా లాస్ అయిపోయింది. ఫైనాన్షియల్తో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ కూడా ఉంది. సో కేవలం బహ్రెయిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బహ్రెయిన్ ఒంటరిగా కేవలం ఒక బహ్రెయిన్ దేశమే 30 నుంచి 50 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ నుండి బిల్డింగ్స్ కానీ, మాల్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ అన్నీ కలిపి. సో ఈ స్థాయిలో అక్కడ ఫైనాన్షియల్ లాస్ ఏర్పడుతోంది. మరి యుద్ధం ముగుస్తుందా ఇప్పట్లో అని అంటే సిచ్యువేషన్ ఇంకా రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది, కానీ యుద్ధం ముగిసేలా కనిపించట్లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university.